హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టేస్టీ అండ్ యమ్మీ మీల్ మేకర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదైతే టమాటో రసం ఇంకా సాంబార్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కొద్దిగా మీల్ మేకర్ని వాటర్ వేసి ఒక 1 మినిట్ పాటు పొంగొచ్చేంత వరకు ఉడికించుకోండి. లేదంటే మీరు వేడి నీళ్ళలో కూడా సోక్ చేసుకోవచ్చు. వాటర్ పిండేయొద్దు, ఇలా సాఫ్ట్గానే ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని డ్రై చేసి పక్కన పెట్టుకోండి, వాటర్ పిండకుండా. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై అయిపోయాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాక పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిపోయాక పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని ఇందులో యాడ్ చేసుకోండి. మీల్ మేకర్ ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది ఫ్రై అయిపోయాక మీకు రుచికి తగినట్లుగా కారం, ఒక పించు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక 2 to 3 మినిట్స్ పాటు. ఇవి మంచిగా ఫ్రై అవుతుంది. పై లేయర్ అనేది క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది, మనం వాటర్ తీసేయలేదు కదా. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నాన్ వెజ్ తినని వాళ్ళకు మీల్ మేకర్ మంచి ఆప్షన్ అండి. ప్రోటీన్ రిచ్గా ఉంటుంది ఇందులో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.